ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 101. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, పాండవులు విరాటరాజు కొలువులో ఉన్నారు. ఒకరోజు కీచకుడు ద్రౌపదిని చేసి మోహితుడయ్యాడు. ఎలాగైనా ఆమెను పొందాలని అక్కడ సుదేష్ణను పరిపరి విధాలుగా బ్రతిమాలాడు, కోపించాడు. సుదేష్ణ ఒక మాయోపయసంతో కీచకుడి వద్దకు పంపింది ద్రౌపదిని. ద్రౌపదికి అనుమానం ప్రకారం సూర్యుడిని ప్రార్థించి ఒక రాక్షసుడిని వెంట పెట్టుకుని వెళ్ళింది. రాక్షసుడు ద్రౌపదిని ముట్టుకోబోతుండగా కీచకుడిని కొట్టి బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చే భాగంగా విరాట్ని కొలువులోకి వచ్చింది. అక్కడ కీచకుడు ఆమెను జుట్టు పట్టుకుని లాగాడు. ద్రౌపదిలో ఉన్న రాక్షసుడు కీచకుడిని కొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ సమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు ఈ దృశ్యం చూసి కోపంతో ఊగిపోయాడు. ఒక్క క్షణం తన అజ్ఞాతవాస ప్రతిజ్ఞను మరిచాడు. కీచకుని మీద పట్టరాని కోపంతో పక్కనే ఉన్న వృక్షంను చూసి వెంటనే ఒక్కసారి అన్నగారి వంక చూశాడు. ధర్మజుడు వెంటనే భీముని కనుసైగతో వారించాడు. మహారాజా, మన వంటలవాడి వల్లుడు ఎక్కడ చూశాడో కానీ ఆ వంట చెరుకు కొరకు వేరే వృక్షములు లేవా? ఫలపుష్పాదులు ఉండి అందరికీ నీడనిచ్చే ఆ వృక్షమును వంట చెరుకు కొరకు ఖండించాడెందుకు అని అన్నగాడు ధర్మరాజు. భీముని కోపము, ధర్మరాజు వారింపు ద్రౌపదిని చూసింది. మెల్లగా పైకి లేచింది. తన భర్తల వైపు తీక్షణంగా చూసింది. అయ్యా, ధర్మాధర్ములు తెలిసినవారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగలవారు, శత్రువులను అవలీలగా చంపగలవారు గంధర్వులైన నా భర్తలు 5. ఈ కీచకుడు నన్ను ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇంకా సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఎక్కడిది? వారికి ఎవరి దిక్కు? ఈ విరాటరాజు సభలో ధర్మహాని జరుగుతూ ఉంటే ఎవరూ మాట్లాడడం లేదు. ఇంతమంది చూస్తూ ఉండగా ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తుంటే కొంతమందికైనా నా మీద కరుణ కలగలేదా? ఏం చెప్పాలి? ఈ దేశాన్ని ఏలే మహారాజును ఏమని నిందించాలి? ఎక్కడైనా ధర్మహాని జరిగితే దండించవలసిన రాజు కీచకుడు నన్ను నిండు సభలో అవమానిస్తుంటే ఊరుకుండుట భావ్యమా అని సూటిగా ప్రశ్నించింది ద్రౌపది. విరాటరాజు ఆమె వంక చూశాడు. విరాటరాజు కీచకుని మందలించి ధైర్యం లేక ద్రౌపదిని అనునయించాడు. అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కలత చెందిన హృదయంతో ధర్మరాజు ద్రౌపదిని చూసి, ఓ సైరేంద్రి, జరిగినదంతా రాజు సభాసదులు చూశారు. నీకు న్యాయం జరుగుతుంది. నీవు ఇంకా అంతఃపురానికి వెళ్ళు. అయినా నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు కోపించరా? అయినా సమయం కాదని ఊరుకొని ఉండుంటారు. కాబట్టి నీ భర్తలను నిందించడం ఉచితం కాదు. ఒక కులస్త్రీ ఎన్ని కష్టములు పడినను ఈ ప్రకారం నిండు సభలో నిలబెట్టి మాట్లాడడం భావ్యమా అని పలికాడు ధర్మరాజు. ద్రౌపది తల ఎత్తి ధర్మరాజును వైపు చూసింది. ఓ కంకుబట్ట, నా భర్త ఒక నటుడు, ఇది సత్యము. పెద్దలను బట్టి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కాబట్టి నేను నర్తకినే. నా భర్త నటుడే కాదు, జోదరి కూడా. ఒక జోదరి భార్యకు గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి అంటూ వెళ్ళిపోయింది. తను ఒక దూర్తని ఇంటికి మాదిరి కోసం పంపింది. ఆ సుదేష్ణకు తన బాధలన్నీ చెప్పుకొనుటకు సుదేష్ణ దగ్గరకు వెళ్ళింది. సుదేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ, మాలిని, ఏమిటిది ఇలా ఉన్నావు? నిన్ను ఎవరు ఏమన్నా అన్నారా? ఏం జరిగిందో చెప్పు, వారి అంతు చూస్తాను అని పలికింది సుదేష్ణ. ద్రౌపది నిర్వేదంగా నవ్వి, అమ్మా, అన్నయ్య తెలుసు కూడా ఇలా పలికినా నేను ఏమి చేయగలను? నీవు పంపిన విధంగా నేను మద్యం కొరకు తమ్ముడు కీచుకుని ఇంటికి వెళ్ళాను. అతడు నన్ను పట్టుకొనుటకు ప్రయత్నించాడు. నేను పరిగెత్తాను. అతను నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకునిలా కొట్టాడు. ఇంతకంటే నేను ఏం చేయగలను అని పలికింది. ద్రౌపది, విచారించకుము, నేను ఆ కీచకుని దండిస్తాను అని అనునయించింది. తమరు ఇంతగా అలుక చెందవలసిన పని లేదు. నా భర్తలు 5 గంధర్వులు ఉన్నారు. వారు కీచకుని మీద పగ తీర్చుకుంటారు అని పలికింది. ఆ మాటలు విని సుదేష్ణ భయభ్రాంతురాలైంది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానూ ఓదార్చింది. కానీ ద్రౌపది కోపం తగ్గలేదు. అన్నపానీయాలు విసర్జించింది. తన నివాసమునకు పోయి రోధిస్తూ ఉంది. ఆ కీచకుడు మహాబలవంతుడు. అతన్ని చంపడానికి సమర్థుడు భీముడు ఒక్కడే అని మనసులో తలిచింది ద్రౌపది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రావస్థలో ఉండగా ద్రౌపది భీమసేనుడి వద్దకు వెళ్ళింది. భీమసేనుడు హాయిగా నిద్రపోతున్నాడు. ఆహా, నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కానీ అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? మీ అన్నగారు తమరు పరాక్రమం చూపడానిక ఇది సమయం కాదు అని అన్నాడనా అని తలపోస్తూ అతడిని తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడి లేచాడు. ఎవరు అని అడిగాడు.
నేను మాలిని అని చెప్పింది ద్రౌపది. భీమునికి ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఆమె నోటనే విందామని, ఏమిటి ఇంత పొద్దుపోయిన తర్వాత కూడా ఎందుకు వచ్చావు, కారణమేమి, ఎవరూ చూడకుండా వచ్చావు కదా అని కంగారు పడ్డాడు. తెలిసి నన్ను అడగడం ఏమిటి, అంతలోనే మర్చిపోతే నేనేం చెప్పాలి? అలా కాకుండా జరిగినదంతా నా నోట వినాలని అనుకుంటే చెబుతాను వినండి. విరాట్ను బామ్మర్ది కీచకుడు తన అక్కను చూడడానికి వచ్చి ఆమె మందిరానికి వచ్చాడు. అక్కడ ఉన్న నన్ను చూచాడు. మదనావేశంతో మాట్లాడాడు. నా పొందు కావాలని కోరాడు. నేను అతనితో నా భర్తల 5 గంధర్వులు నీ ప్రాణాలు తీస్తారు అని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు. తర్వాత అతని అక్క సుదేష్ణ నన్ను మద్యము తెమ్మని అతని ఇంటికి పంపింది. నేను వెళ్ళవన్నాను, కానీ బలవంతం చేసింది. తప్పని పరిస్థితిలో కీచకుని ఇంటికి వెళ్ళాను. అతడు నా చెయ్యి పట్టుకొనబోగా నేను విదిలించుకొని పరిగెత్తాను. అతను నన్ను వెంబడించాడు. నేను మీరు ఉన్న ప్రదేశానికి వచ్చాను. అక్కడ ఏం జరిగిందో మీరు చూశారు కదా, ఇంతకన్నా ఏం చెప్పగలను? ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించినాడు. అడవిలో ఉండగా సైంధవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఈనాడు విరాట్ను కొలువులో కీచకుడు ఈ విధంగా చేశాడు. ఈ విధంగా అవమానాలు పాలు కావడం నాకు వింత కాదు కదా. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరులకు పరిపాటి. అలాంటిది నేను అలా రోధిస్తున్న ధర్మజటు ఎలా చూస్తూ ఉన్నారు అని పలికింది ద్రౌపది. ఈ కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మజుడు అడ్డు పెట్టకపోతే అక్కడే వాడి సైన్యాన్ని విరాటుతో సహా హతమార్చి ఉండేవాడిని. కానీ ఆ సమయంలో అజ్ఞాతవాసం భంగం అయితే, జనం మనల్ని గుర్తిస్తే మరలా మనము అరణ్యవాసం చెయ్యాలి కదా. అప్పుడు దీనికంతకు నువ్వు నేను కారణమని అందరూ మనల్ని నిందించరా? కావున నన్ను వారించినందుకు ధర్మరాజుని నిందించాల్సిన అవసరం లేదు. సమయం మించిపోలేదు. ఆ కీచుకుని చంపి నీకు సంతస్తాన్ని కలిగిస్తాను. అయినను కీచుకుని చంపడం ఎంత పని, కానీ అది రహస్యంగా జరగాలి అని బహిరంగంగా కాదు అని అన్నాడు భీముడు. అది విన్న ద్రౌపది, నేను ఎవరికీ భయపడలేదు. మా అత్తగారు కుంతికి కానీ భర్తలైన మీకు కూడా భయపడలేదు. కానీ ఈనాడు సుదేష్ణకు భయపడుతున్నాను. మూర్ఖుడైన కీచుకుని చేతిలో పరాభవం పొందిన అవమాన భారంతో అని అలా అన్నాను. కానీ అన్ని విషయంలో తెలియక కాదు, ధర్మజుని నిందించాలని కూడా కాదు అని అంది ద్రౌపది. ధర్మరాజు గురించి ద్రౌపది ఇంకా ఇలా పలికింది. భీమసేన అజాత శత్రువు అనే పేరు, రాజసూయాగ నిర్విఘ్నం నెరవేర్చడం, అతనికి ఉన్న గాంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతము మరొకరికి సాధ్యమా? అతడు సామాన్య మానవుడు కాడు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేయడం చూస్తే చాలా బాధగా ఉంది. బకాసురుడు, కిమ్మిరుడు లాంటి రాక్షసులను సంహరించిన నీలాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం చూస్తుంటే బాధగా ఉంది. పరమేశ్వరుడిని ఒప్పించి పాశుపతాన్ని పొందిన అర్జునుడు పేడ రూపంలో నాట్యం చేస్తుంటే చూడడానికి మనసు ఒప్పడం లేదు. అత్యంత సుందరుడు, అరివీర భయంకరుడైన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తూ గుర్రాలను సేవ చేస్తూ చూస్తూ నిత్యం కన్నీరు పెట్టుకుంటాను. అత్యంత కోమలుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దుఃఖంతో మనసు పరితపిస్తుంది. ఇంకా నా సంగతి, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పెరిగాను. రాజసూయాగంలో పునీతరారులైన నేను, నా అత్తగారు కుంతీదేవి కూడా నాకు పని చెప్పాలంటే వెనకాడేది. అలాంటి నేను ఒక సామాన్యురాలిగా శైరేంద్రిగా పరులకు ఊడిగం చేయడం బాధాకరం కదా. భీమసేన, నీవు ఆ కీచకుని చంపడకపోతే నా మనస్సుకు శాంతి కలగదు అని దుఃఖించింది. ద్రౌపది, విషయం నీకు ఇంతగా చెప్పాల్సిన పని లేదు. రేపటి దినం ఆ కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాస కాలం పూర్తి కావచ్చింది. ఇంకా 1 నెల మాత్రమే ఉంది. నీవు ఒక పని చెయ్యి. కీచకుడి కోరికే నీవు అంగీకరించినట్టు అతన్ని ఒంటరిగా నర్తనశాలకు రమ్మని చెప్పు. అక్కడ అతనికి ఎవరికీ తెలియకుండా చంపుతాను. ఇదే నా నిర్ణయం. అదుగో తెల్లవారబోతుంది. ఇంక నువ్వు వెళ్ళు అని ద్రౌపదికి ధైర్యం చెప్పి పంపాడు భీముడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో
పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.